కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు జరగాల్సిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రేపు కూడా ఇలాగే గొడవలయ్యి జరగకపోతే అది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఒకవేళ ప్రోలాంగ్ ఒక 3 నెలలు 6 నెలల్లో కంప్లీట్ ప్రమాణ స్వీకారం వాయిదా వేసి కూడా స్పెషల్ ఆఫీసర్తో పాలన కొనసాగించవచ్చు. ఇది తర్వాత విషయం. అసలు ఇవాళ జరగనిది రేపు జరుగుతుందా? ఇవాళ కంటే రేపు ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఉందా? ఇటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గానికి చెప్పింది, ఇటు బీఆర్ఎస్ కూడా రాష్ట్ర కార్యవర్గానికి చెప్పింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని మంత్రి గారు కూడా ముఖ్యమంత్రికి, లేకపోతే ఆయన హోంమంత్రి కాబట్టి హోంమంత్రికి, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వీళ్ళందరికీ చెప్పుకొని గిట్ట రణరంగంగా తయారు చేయబోతున్నారా? ఈ విషయమై ఇవాళ జరిగిందనే విషయమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ బీఆర్ఎస్ సిపిఐ కలిసి విలేకరుల సమావేశం పెట్టింది. ఒకలాంటి నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని, అది బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, తక్కువ సీట్లు వచ్చి ఒకవేళ ఒకరో ఇద్దరో హెల్ప్ చేస్తే, ఒకరో ఇద్దరో మద్దతు పలికితే సీట్ వస్తుంది అనుకుంటే ఓకే. కనీసం 50%, 22లో 7 మాత్రమే గెలుపొంది అటో ఇటో బేరమాడో కొనుక్కోనో భయపెట్టో మభ్యపెట్టో చేస్తానంటే ఎలా సాధ్యం అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సరే, దీనిపై చర్చ తర్వాత చేద్దాం. ముందు ప్రెస్ మీట్ పెట్టిన విషయాలలో చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. వాళ్ళు కూడా ఆవేశం లేకుండా, ఇది లేకుండా మీడియాకు పూర్తిగా పరిస్థితి వివరించారు. అదేంటో ఇప్పుడు మీరు చూడండి. కేవలం ప్రజాస్వామ్యానికి మాత్రమే. ఎందుకంటే ఎట్లయినా కూడా గొడవలు కావద్దు. ఊళ్ళల్లో ఒక మంచి ఊరు రామకృష్ణాపురం, ఒక మంచి ప్రాంతం కేతనపల్లి అనే విషయమయ్యే బాలకసుమన్, సీతారామయ్య, కల్వెంటి శంకర్ గారు మాట్లాడారు. ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ప్రజలిచ్చిన తీర్పును ఒబే చేయక తప్పదు. అది సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇటు మీడియా కూడా, అంటే డిఎస్పీ న్యూస్ కూడా క్లియర్గా చెప్తున్నది. ఈ ప్లేస్లో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్లేస్లో మేము బీఆర్ఎస్ ఉన్నది ఇదే చెప్పేవాళ్ళం, సిపిఐ ఉన్నది ఇదే చెప్పేవాళ్ళం, ఇంకో పార్టీ ఉన్నదే చెప్పేవాళ్ళం. ఎవ్వరు ఏ విధమైన ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఫీల్ అయితే అది వారి కర్మ, మేమేం చేయలేము. కాకపోతే ఏంటంటే ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే తీర్పు ఇచ్చారు కదా. ప్రజలు తీర్పు అవహేళన చేసి మేము దౌర్జన్యం చేస్తాం, గుండాయి చేస్తాం, అటుపక్క మాకు 4 ఉన్నారు, ఇటుపక్క మాకు 10 మంది ఉన్నారు, అమ్మకం ముందే ఈ బుద్ధి ఉంటేది కాకుండా పోయేది కదా. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ఆ ప్రెస్ మీట్ వివరాలు పూర్తి స్థాయిలో మీకు అందిస్తున్నాం. నేను నిజంగా ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నా. నేను 30 ఏళ్ళు ఈ ప్రాంతంలో రాజకీయం చేయాలి కదా. 35 ఏళ్ళు నాకు, ఇప్పుడు నేను 42, 80 దాకా చేస్తాను యాక్టివ్ పాలిటిక్స్. అంటే ఇంకా 38 ఏళ్ళు అంతేనా? ఇంకా 38 ఏళ్ళు ఉంటే కదా ఈ ప్రాంతంలో. ఇది ఎవరికి మంచిది చెప్పు? ఈ దుష్ట సాంప్రదాయం అనేది ఎవరికి మంచిది కాదు. రేపు మే గవర్నమెంట్ వచ్చినా ఇట్లా చూడమరిగా నేను అడుగుతున్నా. నేను చేస్తే ఇట్లున్నా నువ్వు చెప్పు. వీళ్ళుందా రాజేష్ గారు? నేను చేస్తే అసలు ఆయన ఉంటున్నా నువ్వు చెప్పు. నేను 10 ఏళ్ళు కీలక నాయకుని పార్టీలో ప్రభుత్వంలో నేను అనుకుంటే ఉండునా? మీరు గుణం చేసుకోండి. మీరందరూ గుణం చేసుకుని రేపు ఇట్లా జరగదని చెప్పి అనుకుంటున్నాను. రేపు కూడా వాళ్ళు ఇట్లా చేస్తే చూద్దాం. నిజంగా ఇప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పారు, మేము మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పినాం. డెఫినెట్ గా రాష్ట్ర పార్టీ నుంచి బాధ్యులు వస్తారు. రేపు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఇదే గుండాయిజం, పోలీసు రౌడీయిజం, పోలీసులు గుండాలు కలిసి రౌడీగా మారి, మంత్రి గారే డాన్గా మారి, ఈ రకమైనటువంటి కథలు చేస్తే రేపు చూద్దాం. మరి అనుకోగా ప్రజలు ఎలా అంతిమ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలు. మేము ఎవరు శాశ్వతం కాదు, మాకు అధికారులు శాశ్వతం ఎవరు, వాళ్ళ కాదు, మాకు శాశ్వతం కాదు. చూద్దాం ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఒక రోజు వస్తుంది, ఏదో రోజు వస్తుంది, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు తిరగబడే రోజు వచ్చినాడు. ఇవాళ ఎగురుతున్న వాళ్ళంతా కూడా వీళ్ళు తిరగలే రోడ్ల మీద. వీళ్ళు అనుకుంటే వీళ్ళు తమ్మిస్తాం, గుర్తిస్తాం, సంపిస్తాం. ఏదో సందర్భంలో ప్రజల్లో కోపం వచ్చిందనుకో వీళ్ళు తిరగలేరు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా రాజకీయాలు ముందా ఉన్నారు. నేను కూడా పొలిటికల్గా విమర్శ చేస్తాను, నేను కూడా గట్టిగా మాట్లాడతాను. అది టు సమ్ ఎక్స్టెంట్ అంతే. అంతే తప్ప ఈ గుర్తించుడు, తమ్మించుడు, ఈ దాడులు చేయించుడు వినలేదు. నన్ను కూడా పొట్టు వీటి నేను ఉన్నప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు ఎన్ని వాళ్ళతో రాసి కట్టేమని. సరే, ఇంటర్వ్యూ రకరకాల మనసు ఉంటాయి. ఎజెండా పార్టీ పదవుల కొరకు లేదా ఇంకా వేరే ప్రలోభాల కోసం లొంగిపోయేటువంటి పార్టీ కాదు. ఇది చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ నల్ల నేల పైన నెత్తులు లొంగినటువంటి పార్టీ. దీని గల చరిత్రను ఎవరు తుడిచేస్తే పోయేటువంటి కాదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు మానుకొని
ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నా ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ వస్తున్నారా చెప్పినాం. వాళ్ళు కూడా అవసరమైతే కోర్టు డైరెక్షన్ కూడా తీసుకోవాలని చెప్పారు. అంతా మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. శత్రుత్వాలు సహజం. మా పాత్ర ఇక్కడ ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసినాం. మా కలయికను ప్రజలు హర్షించినారు, తీర్పు ఇచ్చినారు. దాన్ని గౌరవించాలనేటువంటి ప్రజాస్వామ్యంలో మా విజ్ఞప్తి. నా చరిత్ర ఎట్లుంటుంది అంటే ఖాళీ ఉంటే కట్టు కట్టుకోవచ్చు. లొంగిపోతే ఏమవుతుంది? ఎవడన్నా లొంగిపోతే ఏమవుతుంది? ఆయన మొదటి నుంచి చెప్తాడు, వేల మంది కార్యకర్తల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షల మేరకే ఈ తీర్పు వచ్చింది. ఇందులో మమ్మల్ని మీరు ప్రశ్నించేటప్పుడు దయచేసి 4th పిల్లర్గా రాజ్యాంగంలో మీరు ఈ బాధ్యతను నిర్వర్తించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిపించే దాంట్లో మీ పాత్ర ఉండాలని మీకు విజ్ఞప్తి. ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర కానీ, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ చరిత్ర కానీ ప్రజలందరికీ తెలిసినటువంటి, మీ ముందు కదిలాడుతున్నటువంటి చరిత్ర. డబ్బు కొరకు, పదవుల ప్రలోభాల కోసమో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అమ్ముడు పోదు అనేటువంటి విషయాన్ని దయచేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ఈ గోబల్స్ ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి. ఈ ప్రచారానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చరిత్రహీనులుగా మిగులుతారు. గుర్తించండి, మీరైతే ఇక్కడ వాళ్ళే అందరూ, దాదాపు ప్రెస్ అయినా మీరైనా అందరూ ప్రజలు ఇక్కడ వాళ్ళే. మేము ఎప్పుడు కూడా డబ్బుల కొరకు, పదవుల కొరకు ఆశపడి చేసేటటువంటి వాళ్ళం కాదు. ఇప్పుడు మేము ఒక విషయం పైన కలిసి పనిచేసాం. 600 ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో మేము పక్కన జరిగే సమస్య రాదు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ సిపిఐ జెండా ఎగురుతుందని తెలియపరుస్తుంది. ఎవరితోటైతే మనం కలిసి ఎన్నికల్లో పోటీ చేసినామో వాడితోనే చివరి దాకా ఉండాలనేది మా నిర్ణయం. ఇందులో ఏమాత్రం ఇది లేదు. మా పై నుంచి రాష్ట్రపతి దాకా మాకు మీరన్నట్టుగా ఇంకొక చోట ఇంకో చోట దీనికి లింక్ పెట్టి మమ్మల్ని ఏం చేయాలని చూసినప్పుడు మా వాడు ఒకటే చెప్పారు, మేము దానిలో ఎటువంటి పరిస్థితుల్లో పక్కకు దొరకము. మేము ఏ విషయం పైన అయితే కలిసి పనిచేసామో ఆ విషయం పైన కలిసి ఉంటామని చెప్పారు. కాబట్టి అందులో ఇది లేదు. ఇకపోతే మాట్లాడినట్టుగా సరే మేము యూనియన్గా ఉన్నా, ఇక్కడ పొలిటికల్ పార్టీలుగా మనందరూ ఉన్నా, పోలీసులు ఇట్లా చేశారంటే పోలీసులు వాళ్ళు దౌర్జన్యం చేశారు. కానీ ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతుంది కదా, పోలీసుల విధానం, ప్రభుత్వ విధానం ఇదంతా అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయం చేస్తారు. కాబట్టి మనం ఏదో వాళ్ళని ఇచ్చాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ అనుకున్న ప్రకారం ఖచ్చితంగా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఇక్కడ చివరి వరకు పని చేస్తామని చెప్పి తెలియదు. ఇప్పటికైనా అధికారులు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు మరి ఈ విధంగా ఏకపక్షంగా ఒక పక్షంగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన ఎన్నికల్లో కూడా చూసారు మీరు. ఎన్నికలలో భగత్ సింగ్ నగర్ దగ్గర మేము రేపు ఎలక్షన్ అన్నప్పుడు ఇద్దరు కూర్చొని ఒక షాప్ దగ్గర వేరే విషయంగా మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని నిలబొట్టిస్తారు. అదే టైంలో పక్కన వాళ్ళు డబ్బులు పంచుతారు. అదే బస్తీ అంటే ఆ డబ్బులు పంచేటోళ్ళనేమో ఏమన్నారు, ఇద్దరు కూర్చొని షాప్ దగ్గర మాట్లాడుతుంటేనో పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడతారు. అంటే ఈ ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా శాశ్వతంగా ఉంటారా? వాళ్ళే శాశ్వతంగా ఉంటారా? కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు, మరి వాళ్ళే ఆ విధంగా చేశారు. ఇవాళైతే మీ మీడియానే సాక్ష్యం, ఇంకెవరూ చెప్పక్కర్లేదు. మీ అందరి సమక్షంలో జరిగింది కాబట్టి మరి వాళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగించినా బీఆర్ఎస్ సిపిఐ ఖచ్చితంగా రేపు అయినా సరే మేము మా అభ్యర్థులు 14 మంది ఖచ్చితంగా చైర్మన్గా, వైస్ చైర్మన్గా గెలవడం అనేది మాత్రం తప్పదు. వాళ్ళు ఏం తపస్సు చేసినా కూడా జరగదు, వాళ్ళు ఏమైనా అనుకున్నా కూడా ఏమి జరగవు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మరి పెద్దవాళ్ళు
ముఖ్యంగా ఏదో చిన్నపిల్లల ఆట కూడా కాదు, పెద్దవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సిపిఐ బీఆర్ఎస్ ఇక్కడనే మా అభ్యర్థులు మేమందరం కూడా కలిసిపోతాము. రేపు ఇట్లా చేయరని చెప్పి అనుకుంటున్నాను. రేపు ఇట్లనే గుండా పోలీసు వాళ్ళు ఇట్లనే చేస్తే చూద్దాం.